హైదరాబాద్ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోమన్ హోటల్ ఎదురుగా ఉన్న ఓ ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతులను జంగీర్ ఇర్ఫాన్ గా గుర్తించారు. డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో మరణించినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. ఆటోలో 3 ఇంజెక్షన్లు, సిరంజీలు లభ్యం కావడంతో మొత్తం 3 వ్యక్తులు ఉన్నట్లుగా భావిస్తున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. హైదరాబాద్ చంద్రాయణగుట్ట పిఎస్ పరిధిలో రోమన్ హోటల్ ఎదురుగా ఉన్న ఓ ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రోమన్ హోటల్ ఆపోజిట్ లో ఆటోలోనే ఇద్దరు యువకులు మరణించినట్లుగా అయితే మనకి తెలుస్తుంది. అయితే డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగానేనా లేకపోతే ఇంకొకరు పరారీలో ఉన్నారు కాబట్టి హత్యగా భావిస్తున్నారా? కంప్లీట్ డీటెయిల్స్. అంటే జంగీర్ ఇర్ఫాన్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఆటోలో అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆటోకి సంబంధించి పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. మృతి చెందిన ఇద్దరు యువకులు కూడా పాత బస్తీకి చెందిన వారా, ఇంకా ఇతర ప్రాంతాలకు చెందిన వారనే దానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆటోలో ఇంజెక్షన్స్ దొరకడంతో ఏవైనా డ్రగ్స్ తీసుకొని ఓవర్ డోస్ వల్ల చనిపోయారా, లేకుంటే ఆటోలో వచ్చిన మరో వ్యక్తి వీరికి ఇంజెక్షన్స్ ఇచ్చి హత్య చేసి అక్కడ నుంచి పారిపోయాడనే దానికి సంబంధించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది డ్రగ్స్ కు బానిసై అవి దొరకకున్నా, లేదంటే ఓవర్ డోస్ ఎలా వాడాలో తెలియక ఓవర్ డోస్ ఎక్కువ అయినా చనిపోయిన ఘటనలు కూడా గతంలో ఉన్నాయి. కాబట్టి ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్లే చనిపోయారా, లేకుంటే ఇంకా ఇతర కారణాలు ఉన్నాయనే దానికి సంబంధించి ప్రస్తుతం చంద్రాయణగుట్ట పోలీసులు విచారణ జరుపుతున్నారు. క్లూస్ టీం అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నిటిని కూడా సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించిన తర్వాత రిపోర్ట్స్ ఆధారంగా ఎలా చనిపోయారు అనేది కూడా తెలుస్తుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇద్దరి మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అసలు ఎప్పుడు ఏ టైంలో అక్కడికి వచ్చారో, ఆటోలో ఎవరెవరు వచ్చారు, 3 వ్యక్తులే ఉన్నారా, ఇంకా ఎవరైనా వచ్చి ఇక్కడ హత్య చేసి వీరిని ఆటోలో వదిలేసి వెళ్ళిపోయారా, లేకుంటే డ్రగ్స్ ఓవర్ డోస్ కావడం వల్లనే చనిపోయారనే దానికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం చనిపోయిన ఇద్దరు యువకులు కూడా 24-25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళుగా పోలీసులు గుర్తించారు. రైట్ సురేష్, చంద్రాయణగుట్ట రోమన్ హోటల్ అంటే కొంత రద్దీగా ఉండే ప్రాంతమే. మరి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు యువకులు ఆటోలో ఉన్నప్పుడు ఎవరైనా చూసారా? అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? అంటే ఆటోని గమనించిన వాళ్ళే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆటోలో 2 మృతదేహాలను కూడా గుర్తించి హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే హాస్పిటల్లో ఏదైతే ఆటోలో ఇంజెక్షన్స్ ఉండడంతో ఆ డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల వీళ్ళు చనిపోయారా, లేకుంటే ఏదైనా హత్య చేసి ఇక్కడ ఆటోలో వదిలేసి వెళ్లారనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ దొరికినటువంటి ఇంజెక్షన్స్ ఏంటి, ఎలాంటి ఇంజెక్షన్స్ అవి, డ్రగ్స్ సంబంధించిన డోస్ తీసుకున్నటువంటి ఇంజెక్షన్సా, లేకుంటే ఏదైనా విష ప్రయోగానికి సంబంధించిన ఇంజెక్షన్స్ అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రద్దీ ప్రాంతంలోనే ఆటోలో ఇద్దరు కూడా, అంటే ఆటో సైడ్ కి ఆపేసి పడుకుని ఉంటారని చెప్పేసి కూడా అనుకుంటుంటారు. కానీ ఎంతసేపటికి వాళ్ళు బయటికి రాకపోవడం, అక్కడ కదలని స్థితిలో ఉండడంతోనే స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. చంద్రాయణగుట్ట పోలీసులు స్పాట్ కు చేరుకొని ఇద్దరు మృతదేహాలను కూడా ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దర్యాప్తులో అన్ని విషయాలు కూడా తెలుస్తాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ ఆటో ఎవరిది, ఆటోలో ఉన్నటువంటి వ్యక్తులదేనా, లేకుంటే ఇతరులు ఎవరైనా 3వ వ్యక్తి పారిపోయాడంటున్నారు. ఆ 3వ వ్యక్తి ఎవరనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆటో ఎక్కడి నుండి వచ్చిందనే దానికి సంబంధించి కూడా ఆ రూట్ మ్యాప్ అంతా కూడా సీసీ కెమెరాల్లో పరిశీలిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎవరైనా సప్లై చేసి వీరికి ఇవ్వడంతోనే ఓవర్ డోస్ కావడంతో చనిపోయి ఉంటారా, లేదంటే ఆత్మహత్య చేసుకున్నారా, హత్య చేశారా అనే దానికి సంబంధించి పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులోనే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. థాంక్యూ సురేష్.